Welcome to Channel 5 News. దేవాలయాన్ని పరిశుద్ధపరచడం మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా సంఘం స్పిరిట్ సంఘంలో ఉండడం ఈ కృపణించి మీరు మనస్ఫూర్తిగా ఈ దేవాలయాన్ని ఓపెన్ చేస్తున్నట్టు ఆశీర్వదించండి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత అనేక సంవత్సరాలుగా మనం ఎదురు చూసిన రీతిగా మరి మన సంఘములో ఏ ఆరాధన చెప్పడానికి ఐక్య ఆరాధన జరపడానికి దేవుడు మనకి కృప చూపించి ఆయన ఈ రీతిగా ఈ దినమున మనకి మార్పును సుఖపరిచినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఈ దిన ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి సంఘం అంతా కూర్చోవాలి. ఆరాధన ప్రారంభం. ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాస్తవంగా మరి మన దివాకరణ గారు ఒక వండర్ఫుల్ విజనరీ లీడర్. ఎస్టీబీసీ సంఘం కావాలి. మీరు మీ ప్రజలందరూ ఈ సంఘంలో ఉన్న బిడ్డలు, స్త్రీలు, యవనస్తులు, పెద్దలు, నా గురువులు, మీ అందరికీ నేను నా కుటుంబం తరఫున సమావేశమాప్తి చర్చ తరఫున బ్యాప్టిస్ట్ సంఘాలకి నాయకుడుగా పనిచేస్తున్నా నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించడం మా పద్ధతి, మిమ్మల్ని గౌరవించడం మాకు క్రీస్తు నేర్పించిన దారి. నేను ఒక నిమిషం మా సాక్ష్యం చెప్పి చాలామంది బిడ్డలకి నేను ఎవరో కూడా తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. నేను కనీసం జస్ట్ 5 minutes ఎక్కువ కూడా చెప్పను, సమయాన్ని గమనించి మాట్లాడే మనస్తత్వం. కాబట్టి నేను ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. ప్రస్తుతం తీసే ప్రార్థన చేస్తూ యాజక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రార్థన చేస్తాను. నిజంగా మా తాతగారు రెవరెండ్ లేట్ జార్జి గారు, వారి కృప వల్ల, వారి సేవా కార్యక్రమం వల్ల మేము ఇలా జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. అలాగే నా తండ్రి గారు డాక్టర్ పున్నమల దేవాలయం గారు, అలాగే నా తల్లి గారు దానమ్మ గారు, వారికి పుట్టిన వాడిని నేను నా జీవితంలో ఎన్నో చూశాను. క్రిస్టియానిటీలో అద్భుతాలు చూశాను, మరణాలు చూశాను, గొడవలు చూశాను, అద్భుతాలు చూశాను, మెరికల్స్ చూశాను, వండర్స్ చూశాను. అలాగే నా తండ్రి గారిని
కావాలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో 1981లో 2 వర్గాల మధ్యలో బతుకుతో పోల్చుకున్నారు. రక్తం ఏరులై పారింది. ఆ సందర్భంలో తలలు పగిలే, భజన కర్రతో కొట్టారు. చాలా దారుణమైన పరిస్థితులు నేను చిన్ననాటిలో చూశాను. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయం స్పాట్లో నేను ఉన్నాను. మా కుటుంబంతో ఉంది. మా నాన్నగారిని స్టార్ట్ చేశారు. చాలా సీరియస్ అయిన పరిస్థితులు వచ్చాయి. మా నాన్నగారు వారిని తర్వాత క్షమించేశారు. ఈరోజు వారు లైవ్ ఇక్కడ బతికే ఉన్నారు. ఇది చెప్తున్నానంటే క్రైస్తవ కుటుంబం క్షమించడం అనేది నేర్చుకోవాలి. అందుకే మాట చెప్పారు. అలాగే నా జీవితంలో నేను ఎంఎన్ రవికుమార్ గారిని చూశాను. చాలా సంతోషం. చాలా కాలం చూశాను. ఆయన నా గురువు గారు. కస్తూరి టీచర్ నాకు టీచర్. నేను మా దగ్గర చదువుకున్నాను. లేట్ త్యాగరాజు గారు ఆ అన్నాన్ని నాకు చాలా ఇష్టం. ఆ అన్నని నేను ప్రిన్సిపాల్ చేశాను. ఆయన చేయడానికి అవకాశాలు లేవు. కానీ నా తెలివితేటలు ఉపయోగించి, నా పెన్ పవర్ ఉపయోగించి అన్నని ప్రిన్సిపాల్ చేశాను. చేసి ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని చూసి నేను శిష్యుడిగా ఆయనకి మేలు చేశానని ఆ రోజుల్లో నేను చాలా సంతోషపడ్డాను. ఆయన సంఘానికి పునాది, ఆయన ఒక రాయి. ఈ మూలరాళ్ళలో ఆయన ఒక రాయి. అందుకనే నా గురువుకి నేను గొప్ప కార్యం చేశారని సంతోషపడుతూ ఉంటాను. ఆయన గురించి నాకు తెలిసినంత, త్యాగరాజు గారి గురించి ఎవరికి తెలియదు. నేను ఆయన కూడా ఈవినింగ్ అవర్స్ చాలా గొప్ప మాటలు నేర్చుకునేవాడు, జ్ఞానం సంపాదించుకునేవాడు, అద్భుతమైన వర్డ్స్ చెప్పేవాడు. ఎలా మనిషి నాలెడ్జ్ కావాలంటే ఒక గురువు కావాలి. ఆ గురువు నాకు ఆ రోజుల్లో త్యాగరాజు. అలాగే తర్వాత కొంతకాలం విచ్చలవిడిగానే తిరిగాను. ఈతలో ఉన్నప్పుడు నేను ఇక్కడ పంది అంబటి పాపాల, నేను పాపాల సంఘ సభ్యుడు. ఆ రోజుల్లో చర్చలో సమస్య ఉంటే పాపారావు అక్కడ నిలబడాలి, దాన్ని సాల్వ్ చేయాలి. త్యాగరాజు దాని పని అక్కడ నిలబడతాడు. ఆ సీన్ గుర్తొచ్చింది ఇక్కడ కూర్చుంటే. ఆ బాధ్యత పాపారావు చచ్చిపోయి నాకు చెడాలనిపిస్తుంది. నేను పాపారావు ఇద్దరం బాక్సింగ్ నేర్చుకున్నాను. నేను వెయిట్ లిఫ్టర్ని, ఆయన డబల్ బాల్ చేసేవాడు. మేము ఆ రోజుల్లో చాలా మూర్ఖంగా ఉన్నాం. వాస్తవం దేవుడిని లెక్క చేసేవాడు. నేనైతే అసలు చర్చికి వెళ్ళేవాడు కాదు, అసలు అడుగు పెట్టేవాడు కాదు చర్చికి. చాలా కొన్ని సంవత్సరాలు జరిగి అనుకోకుండా రాత్రి సెమినరీ చేయాలనిపించింది, వేదాంత విద్యను అభ్యసించాలనిపించింది. ఆలోచించాను. నేను అప్పుడు తాగున్నాను. రాత్రి నమ్మకాడికి వెళ్ళి 3 గంటలకి రేపు సెమినార్లో రామాయపట్నంలో ఎంట్రన్స్ ఉంది, నేను రాయాలనుకుంటున్నాను. నవ్వింది పెద్దగా. ఇన్ని పాపాలు చేసేవాళ్ళు నీకెట్లు కుదిరిందిరా, ఆలోచన ఎట్లా వచ్చింది? లేదు, 5 గంటలకల్లా నీళ్ళు వేడి పెట్టి స్నానం చేసిన తర్వాత మా అమ్మ హైదరాబాద్ ఉంటే ఆ మాట చెప్తే ఆయన నమ్మలేదు. తమ్మి సెమినరీ పోతాడు. నాతో మా నాన్నకి నా పక్కకి ఒక 3 years మాట లేదు నా ప్రవర్తన బట్టి. ఆ రోజు మా నాన్న మా అమ్మకి చెప్పి తీసుకెళ్ళి నా తండ్రి ఎక్లాపురం ఇచ్చాడు. ఎక్లాపురం ఎంత కష్టపడ్డారో ఆ పితరులందరూ ఎవరో అందరూ తెలుసు, వాళ్ళ బిడ్డలు కూడా తెలుసు. చర్చి గురించి ఎక్కడ వింటున్నా ఒక 10-15 సంవత్సరాల గురించి చాలా చక్కగా వింటున్నా. ఎప్పుడు గొడవలు,
థామస్లో చెప్తారు, ఇంకోటి చెప్తారు. అసలు చర్చకపోకూడదు, ఇక్కడి నుంచి కొంతమంది బయటకు వెళ్ళిపోయినా అనుకుంటారు. వాళ్ళు కూడా చెప్పారు. అలాంటి పరిస్థితులు వినా దొరికిదల ఛాన్స్ ఉంటుంది. అయితే సమయంలో ఎలా రావాలి? నేను ఇద్దరు నా మనుషులే, రెండు వర్గాల్లో ఉండేవాడు నా వాళ్ళు, నా బ్యాప్టిస్టే, నా కుటుంబమే, నా గురువులే, నా శిష్యులు ఉంటారు. ఇలా ఒక థామస్ గారు గొప్ప కార్యాన్ని ఆ రోజు ఎందుకు చేశాడు తెలియదు. థామస్ ఎందుకు చేశాడో తెలియదు, కానీ థామస్కి నేను చాలా మెయినింగ్స్, నేను చాలా అఫెక్షనేట్ అండి. నేను చెప్పుకోవడానికి కాదు, నా దేవుడు వాళ్ళు తెలుస్తుంది. ఒక దీనస్థితి ఉన్న వాళ్ళని చూస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి. వాడు కళ తీసుకున్న మనస్తత్వం, కానీ పేదవాడి మీద కడిగితే మనస్తత్వం కాదు. థామస్ పేదరికాన్ని చూస్తే నేను చాలా సపోర్ట్, వ్యక్తిగా కాదు, నా కుటుంబ సభ్యులందరూ వాడంతే. వీళ్ళు మాట్లాడారా నా గురించి, గుండె బాధేస్తుంది, గుండె కొట్టుకున్నదే. ఒక రకంగా నేను ఒక గంట విని తర్వాత దిగుపడ్డాను. నా వాళ్ళు నన్ను అన్నారా అని ఆలోచించాను. ఒక 3 days తర్వాత ఒక మాట గుర్తొచ్చు, నేను చేసింది నిజమేగా, ఆమె చెప్పింది నిజమేగా, తెలుస్తూ ఆమె చెప్పింది అవదే చెప్పాడు. ఆయన కోపంలో ఆ ఫ్లోర్ అనేస్తాడు, కానీ హృదయం నుంచి అనలేదు అనమాట. అందుకని అక్కడ క్షమించలేదు. కానీ ఇక్కడ చెప్పింది మంచిది, నిజమే. సరే ఆలోచించు, దీని కష్టాలు నేను ఆలోచించాను. 15 ఆలోచించి నేను వరపైపు ఫోన్ చేసి ఉన్నాడు, ఏది అక్కడ చేసి పరిస్థితి ఏముందయ్యా, విడిపోయి ఉన్నాం, చాలా మనసు కష్టంతో సంఘాన్ని బతుకుంటాం, పేరు ప్రార్థన కావాలి, దేవుని ఆదాయాన్ని ఇచ్చేయాలనిపించింది, దేవుని హృదయాన్ని ఇచ్చేయాలనిపించింది. అంతే టెకప్ చేద్దాం అనుకున్నాను. నాకు జయసుందర పాస్టర్ గారిని వదిలేవాడు తెలియదు. అమ్మని అడిగాను, మన యేసుక్రీస్తు జెరూసలేము పోయేటప్పుడు ఆయన దాన్ని పరిశుభ్రించడానికి వెళ్ళాడు. ఆ సీన్ సదరణ చేసి చూపిస్తామన్నా, ఏంది వాళ్ళు కావాలి, చాలా స్ట్రాంగ్ గ్రూప్స్, చాలా కష్టం అన్నాడు. నాకు ఎంత కష్టమైనా నేను టేకప్ చేయాలని ఆలోచించాను. ప్రేయర్ఫుల్గా థింక్ చేశాను. మా సంఘంలో మా పాస్టర్ గారు చెప్పారు, మా సంఘంలో ప్రార్థన చేయండి. నేను నా ఉదయకాల ప్రార్థనలో నేను చేశాను. నా మిస్సెస్ చెప్పాను, ఈ మేజర్ ఆపరేషన్ అయింది, ఈ పబ్లిక్లో ఉన్నవాళ్ళు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నేను చనిపోయిన వాళ్ళు చర్చను ఒకటి చేయాలి, ఏక సంఘం చేయాలి. చెప్పాను గో హెడ్, మరణ ఎప్పుడైనా ఉంటుంది, దేవుని పైన వచ్చి నేనేమో ఆశించరాలేదు, నేను ధనవంతుడు, నేనేం ఆశించరాలేదు. ఇక్కడికి వచ్చాను, నేను ఆ రోజు పెద్దలతో మాట్లాడేటప్పుడు చర్చ ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పాను. నేను ఇక్కడికి రావడం కారణం మిమ్మల్ని యాగం చేయటం, ఈ చర్చిని ఎక్స్టెన్షన్ చేయటం. 2 వర్గాల ప్రజలు, మా బంధువులు, దేవుని కోసం ప్రార్థన చేసుకునేవాడు, ఇంకా 100 కూర్చున్న చర్చి కట్టాలని నా ఆశ.